హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. వారం అయిపోయింది పెద్ద వీడియో పోస్ట్ చేసి. నేను అనుకుంటాను వారానికి కనీసం 3 పెద్ద వీడియోస్ అన్నా పెడదాము అని. కానీ ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం కుదరదు. ఒక 15 మినిట్స్ అన్నా ఉండాలి కదా వీడియో అంటే. అది చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఒక వీడియో ఎడిట్ చేసి దానికి థంబ్‌నెయిల్ రెడీ చేసి పోస్ట్ చేయడానికి కనీసం అంటే ఒక 2-3 అవర్స్ అన్న టైం కావాలి. సో రోజులో అంత టైం కుదరట్లేదన్నమాట ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా. కానీ ఎవ్రీ డే సాయంకాలం 7 గంటలకైతే మన ఛానల్‌లో మినీ వ్లాగ్ అయినా పోస్ట్ చేస్తాను. ఫుల్ వ్లాగ్ అయినా పోస్ట్ చేస్తాను. అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు అని ప్లాన్ చేసుకున్నాను. మీరు మాత్రం ఒక్కసారి చెక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ ఛానల్‌లో అయితే ఫ్యామిలీ, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఎవరైనా ఈ జోనర్ లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి వేరే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమో ఆవిడ డౌట్ వచ్చే చూడు మనకి. ఉంగురు ముంగు అంగుళీకం అంటే గుర్తు. సేఫ్ సేఫ్. నువ్వు అడిగిన ఇంకా అమ్మ మర్చిపోతుందా తేజు? నా తమ్ముడు ఇండియా నుండి జర్మనీకి రిటర్న్ వెళ్ళే లోపల పాపం దానికి ఏం తినాలనిపిస్తుందో అది తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ప్లేసెస్ చూడాలి అంటే దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు వెళ్ళడానికి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అలా తను ఇండియాకి వచ్చినప్పుడు మాది తినడమో తిరగడం తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదేమో అన్నట్టుగా అనిపిస్తుంటుంది మాకే. నేను ఒక రోజు ఊరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లోడు అడిగాడు, మీతో నేను వీడియోస్లో చూశాను మీరు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు తింటూ ఉంటాడు అని. నాకైతే నవ్వు వచ్చింది, మన వీడియోస్ అలా పోర్ట్రే అవుతున్నాయా అని. అసలు బయట తిరగడము బయట తినడమే నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీకు అది అర్థమవుతుంది, అలాగే అర్థమవుతుంది మేము ఎక్కువ బయటే తిరుగుతాము అన్నట్టు. అస్సలు కాదు, ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాం, ఇంట్లోనే తింటూ ఉంటాము. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తా కాబట్టి అలా అనిపించడంలో తప్పేం లేదు. సో అది షేర్ చేసుకుందాం అనిపించింది నాకు ఈ వ్లాగ్లో. ఎవరు నిలబెట్టింది? ఎవరు ఇది ఉందని చెప్పింది? ఈ ఫుడ్ ప్లాజాకి ఎవరు పిలుచుకొచ్చింది? నువ్వేనా ఇది నిలిపింది? ఎవరు చెప్పింది? ఇది మా 1800 అది ఏమది లైట్లు పెట్టుకునేదా? తేజు గిలిక్ కొనిస్తున్నా. మా ఇంట్లో చిన్నపిల్లడు నువ్వే తేజు. ఈడు ఇంకా పెద్ద చిన్నపిల్లడు. అన్ని సౌండ్ పొల్యూషన్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. తిరుమలకైతే స్టార్ట్ అయ్యాము. అసలు మేము ఊహించనే లేదు ఇలాంటి తిరుమల ట్రిప్ జరుగుతుంది అని కూడా అనుకోలేదు. మీరు పాజిటివ్ సైడ్ అనుకోకండి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎందుకు వెళ్ళాము అనిపిస్తుంది మీకు. వాళ్ళిద్దరు ఉప్మా పెసరట్టు. స్పెషల్ అసలే కొంటెక్కాలి కదా. ఈరోజు దోశ, పెసరట్టు, ఉప్మా. ఆన్ ది వే బ్రేక్ఫాస్ట్కి ఆపి తినేసి బయలుదేరదాం అనుకున్నాము. ఎందుకంటే నేను ఈసారి బలంగా కోరుకున్నాను తిరుమల కొండ ఎక్కాల్సిందే, ఎక్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని. సో చాలా పెద్ద ట్విస్ట్ వెయిట్ చేస్తూ ఉంది నాకు. వ్లాగ్ లో నెక్స్ట్ ఉంటుంది చూడండి. చెప్పండి ఏంది అది? 35 lakhs ఈ బైక్. అదే అదే బిఎంవి. డౌన్ పేమెంట్ కడితే ఒక ఇల్లు, మంచి ఇల్లు వస్తుంది. అదే వద్దు, కార్ అన్న అయితే. కాదు, కార్ అన్న అయితే ఒక 7 మంది పోవచ్చు అనుకో. ఒక మనిషి పోయేకి 35 లక్షలు అంట స్వామి. ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఏటీఎం దగ్గర నిలుపు కుమార్. తిరుపతి టౌన్ లో చూద్దాం. అదే టౌన్ లోనే.
కాదు హైవేలో అంటే పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి కదా. ఇంటర్నెట్లు ఉండవు హైవేలో. చిట్టి నేను పోతాయి నీకు. మామూలుగా అంటే చిప్స్ బిస్కెట్స్ అట్లాంటివి పెట్టుకుంటాం మేము. ఈసారి అన్ని హెల్దీ బనానా, వాటర్ మెలన్, చిమ్మి నీకు చూపించు బాబా, పొమోగ్రనేట్, ఫుల్ హెల్దీ స్నాక్స్. మన ఛానల్లో నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ తిరుమల వ్లాగ్కే వచ్చారు. సో నాకు చాలా నచ్చిన దేవుడు. సో ఆయన వ్లాగ్ పెట్టినప్పుడే మన ఛానల్లో హిట్ వచ్చింది. నాకు చాలా ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ అది దాని తర్వాత ఈసారి అనమాట నెక్స్ట్ వెళ్తున్నది. అంటే స్వామివారు పిలిచారు అని బయలుదేరాము. అసలు టికెట్ బుక్ చేసుకోలేదు ముందుగా, ఎందుకంటే మాదంతా అన్ప్లాన్డ్ కదా. సో టికెట్ బుక్ చేసుకోలేదు. నా తమ్ముడికి మాత్రం బుక్ చేసాము, మా అమ్మ వాళ్ళకి మాత్రం బుక్ చేసాము. ఎందుకంటే వాళ్ళకి కొండ ఎక్కడానికి అవ్వదు, ఇంకా నా తమ్ముడికి మళ్ళీ కొండ ఎక్కి వెళ్ళడానికి అవ్వలేదు ఆ టైంకి. అంటే కనీసం తను వెళ్ళి దర్శనం అన్న చేసుకోవడానికి అవుతుంది, ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుంది కదా తను ఇండియాకి వచ్చి వెళ్ళడానికి. కుదురుతుందో లేదో అందరూ వెళ్ళడానికి అని మేము అట్లా చాలా ప్లాన్ అయితే చేసుకున్నాము. సో మేమైతే ఇంకా కొండెక్కి వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి మేమైతే డిసైడ్ అయిపోయాము. తిరుమలకి వచ్చేసాము. సో ఇప్పుడైతే మేము కొండెక్కడానికి అంతా ఇక్కడ కింద తిరుపతిలో పార్కింగ్ చేసేసి పైన కొండ ఎక్కడానికి బయలుదేరుతున్నాం అనమాట. అందరూ ఎక్కట్లేదు కొండ, మేము మాత్రం ఎక్కుతున్నాము. ఎవరెవరు ఎక్కుతున్నాము అనేది అయితే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్లో. ఎందుకంటే నేనైతే ఎస్పెషలీ 9 years తర్వాత ఎక్కుతున్నాను కొండ. సో కొంచెం టెన్షన్గానే ఉంది, అవుతుందా లేదా, నా వల్ల ఫిట్నెస్ ఎలా ఉంది ఇప్పుడు ఏంటి అన్నది అయితే నాకు తెలీదు. అందుకని కొంచెం చూద్దాము, ఈసారి ట్రై చేద్దాము అని చెప్పి శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతున్నాము. అలిపిరి ఎక్కట్లేదు, ఎందుకంటే మాకు టైం లేదనమాట. అందుకని ఇంకా శ్రీవారి మెట్లలోనే వెళ్ళిపోదాము. కొంచెం ఫాస్ట్గా ఎక్కేయచ్చు కదా, అవి షార్ట్ కదా, అంటే తక్కువ మెట్లు కదా. సో అందుకనే సో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది అయితే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ బ్లాగ్ చివరి దాకా చూడండి, బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం బ్లాగ్లో మీకు చాలా స్పెషల్ దర్శనం చూపించాను. ఈసారి అందరూ చేసుకోగలిగిన దర్శనం అయితే చూపిస్తాను మీ అందరికీ. సో ఈ బ్లాగ్ కూడా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. తిరుమలకు వచ్చేసిందాము, మై హ్యాపీ ప్లేస్. ఇంతసేపు నా ఫేస్ డల్గా ఉండే, ఆ కార్లో కలర్లు కట్టుకున్నాం. కొండ చూపిస్తాను మీకు. నామాలు గాలిగోపురం, అది నైట్ అయితే లైట్లు వేస్తారు కదా, అదే ఈ ఎంట్రన్స్ దగ్గర కనిపిస్తాయా నింది. మా అమ్మ వాళ్ళని అయితే బస్ ఎక్కిచ్చేసాము. మా అక్క అయితే నా వల్ల అవ్వదు ఈ ఎండకి అని చెప్పి తను కూడా డ్రాప్ అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. ఇంకా మేము నలుగురం అయితే ఫిక్స్ అయిపోయి ఇక్కడ అంటే అలిపిరి బస్ స్టాండ్ నుండి శ్రీవారి మెట్ల దాకా చాలా దూరం ఉంటుంది కదా. సో అందుకని అక్కడ దాకా ఆటోలో అయితే వెళ్ళిపోదాము అని చెప్పి ఇప్పుడైతే ఆటోలో వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పటి వరకు అయితే నేను 3 సార్లు కొండెక్కాను. ఇది ఎక్కితే 4 సార్లు అవుతుంది అనుకుంటూ బయలుదేరుతున్నాను. శ్రీవారి మెట్లు అయితే ఒక్కసారి ఎక్కాను, ఇంకా 2 సార్లును అలిపిరి మెట్లే ఎక్కాను. ఇంకా మేము వచ్చేటప్పుడు 300 రూపీస్ టికెట్ కానీ 500 రూపీస్ టికెట్ కానీ బుక్ చేసుకునే వస్తాము. ఎందుకంటే దర్శనం మనకు తెలియదు కదా, అక్కడే మళ్ళీ ఇబ్బందులు ఎందుకు పడడము అని చెప్పి దూరం నుండి వస్తాము. సో టికెట్ రెడీగా ఉంటేనే వెళ్దాము తిరుమలకి అన్నట్టు ఫిక్స్ అయిపోతాము. కానీ ఈసారి మేము కొండ ఎలాగో ఎక్కి దర్శనం చేసుకుందాము అని అయితే అనుకున్నాము. ఇంకా నా తమ్ముడికి వాళ్ళకి టికెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఇన్ కేస్ కొండ ఎక్కకపోయినా కూడా దర్శనం చేసుకుంటారులే అని మేము అనుకున్నాం. మాకెందుకు మేము టికెట్స్ బుక్ చేసుకోలేదు అంటే మెయిన్ రీజన్ మాకు సుప్రభాత సేవ బుక్ అయింది.
ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఆ టికెట్స్ బుక్ అయిన 6 నెలలు లోపలే ఇది. సో మేము 6 నెలల లోపల మనకి టికెట్స్ మళ్ళీ బుక్ అవ్వవు అదే ఆధార్ కార్డ్కి. అది మాకు తెలీదు. ఆన్లైన్లో ట్రై చేసాము, అప్పుడు ఆధార్ కార్డ్ బ్లాక్డ్ అని వచ్చింది. ఇంకా అక్కడ డైరెక్ట్గా వెళ్తే టికెట్స్ దొరుకుతాయి, లేకపోతే కొండెక్కి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు అని అయితే తెలిసింది. అందుకని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో మీలో ఎవరైనా ఇలా సుప్రభాత సేవ కానీ ఏదైనా ఆర్జిత సేవ బుక్ అయింటే మాత్రం 6 months వరకు మీ ఆధార్ కార్డ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు మీరు. టైం ఎంత ఇప్పుడు? 11:15. ఓం నమో వెంకటేశాయ ఇంత అంటేనే కామ్గా ఉంది. చెప్పులు కూడా ఎక్కడికి? శ్రీవారి మట్టికి కొండెక్కి ఈసారి దర్శనం చేసుకోబోతాండం ఆఫ్టర్ 9 years. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తాను రా. రోడ్ ఖాళీ చేద్దాం. నాకు అప్పటి వరకు కూడా తెలీదు, నేను కొండ ఎక్కుతాననే అనుకుంటూ ఉన్నాను. కానీ అక్కడ టైం చూసారు కదా, 11:30 అట్లా అవుతుంది. నాకు ఎప్పుడూ ఎక్కింది లేదు, 9 ఏండ్లు అయిపోయింది అని చెప్పా కదా. సో నేను అనుకుంటున్నాను అక్కడికి వెళ్తే, అంటే కొండ మధ్యలో మనకి ట్యాక్స్ వేస్తారు కదా, సో అలా వేస్తారు అని. ఇంకా చూడండి అక్కడ కుమారును నా తమ్ముడు వెళ్ళి అడగడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే పొద్దున్నే ఎప్పుడో స్టార్ట్ అవుతాయంట టికెట్స్, 1 గంటలోనే అయిపోతాయంట టికెట్స్. అది మనకు తెలియదు కదా, ఎప్పుడో వచ్చాము, వచ్చినప్పుడు టికెట్స్ తీసుకొని వస్తాము, ఇలా ఎప్పుడు రాలేదు అన్ప్లాన్డ్గా. ఇంకా టికెట్స్ అంటే కొండ ఎక్కినా కూడా మనం దర్శనం చేసుకోలేము, టికెట్స్ అయితే అయిపోయాయి ఆ రోజుకి. నెక్స్ట్ పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో మొదలవుతాయి, నెక్స్ట్ డే రండి అన్నారు. మనకు నెక్స్ట్ డే వరకు టైం లేదు కదా, ఇంకా అందుకనే రివర్స్ వచ్చేసి ఎవరో అన్నారు అక్కడ, ఇది శ్రీనివాస కాంప్లెక్స్ అక్కడ ఎక్కడో ఇస్తారు, అక్కడికి వెళ్ళండి టికెట్స్ దొరుకుతాయి, అది లేదు అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ జేఈఓ ఆఫీస్ దగ్గర అడగండి అక్కడ ఇస్తారు అని. సరేలే అని చెప్పి నా తమ్ముడు అయితే అనుకున్నాను, నేను ఎలాగో ఇక్కడ దాకా వచ్చానని చెప్పి నా తమ్ముడు అయితే కొండ ఎక్కేసాడు. నేను కుమారు మా బావ అయితే రిటర్న్ వచ్చేసాము. వచ్చి కార్ తీసుకొని పైన కొండకి బయలుదేరాము. ఇక్కడైతే శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము, అక్కడ కూడా టికెట్స్ దొరకలేదు. ఇంకా పైన జేఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉంది అని. మా అమ్మ వాళ్ళని అయితే బస్సులో పంపించేసాము, నా తమ్ముడు అయితే కొండ ఎక్కేసాడు, మేమైతే ఇక్కడ ఉండిపోయాము. మేము ఇక్కడ వెయిట్ చేసే టైంలోనే నా తమ్ముడు కొండెక్కి పైనకి రీచ్ కూడా అయిపోయాడు. మరెందుకో ఆ రోజు చాలా రష్ ఉన్నింది. నిజంగా చెప్పాలంటే తిరుమలకి ఇంత అన్ప్లాన్డ్గా నేనైతే ఎప్పుడు వచ్చింది. నాకు బుద్ధి వచ్చి ఈ టీటీడీలో బుక్ చేయడము మాకు వచ్చినప్పటి నుండి ఇంత అన్ప్లాన్డ్గా మేమైతే ఎప్పుడూ వచ్చింది లేదు, వెళ్ళి దర్శనం చేసుకుంది లేదు. సారీ ఎందుకో అలా దేవుడు రాసి పెట్టాడు అనుకుంటాను. అండ్ తిరుమలకైతే నిజంగా ఆ రోజు అనిపించింది, ఆ స్వామివారు అవకాశం ఇస్తేనే మనం ఏమైనా చేయగలము, అక్కడ దాకా వెళ్ళగలము, దర్శనం ఆయన చూపిస్తేనే అవుతుంది, ఆయన తలుచుకుంటేనే అవుతుంది అని అయితే అనిపించింది బాగా ఆ రోజు నాకు. మధ్యాహ్నం 12-1 గంటప్పుడు ఎట్లా తిరిగామో అక్కడ శ్రీవారి మెట్లకి, ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్కి, ఇంకా పైనకి తల నొప్పి వచ్చేసింది అంత ఎండలో. ఏప్రిల్లో వెళ్ళాము కానీ చెప్పా కదా, సో ఏప్రిల్లో చాలా ఎండలో తిరిగాము. ఇంకా చూడాలి జేఈఓ ఆఫీస్ దగ్గర అయినా ఏమైనా టికెట్ దొరికి దర్శనం చేసుకుంటామా లేదా అన్నది, అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీతో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీలో ఎవరైనా ఇలా ఫేస్ చేశారా, తిరుమలకి వెళ్ళి కొండెక్కి టికెట్స్ దొరుకుతాయి అనుకొని అక్కడికి వెళ్ళి ఫ్లాప్ అయిన సన్నివేశాలు ఉన్నాయా? ఉంటే మాత్రం కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీతో. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకునేంత వరకు అందరికీ సెలవు. టేక్ కేర్, బాయ్.